పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించండి అని సవాల్ విసిరిన రేవంత్. కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో చూద్దామన్నారు. తాను నాన్న పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదన్న రేవంత్ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగానని చెప్పుకొచ్చారు. 2 నెలల్లోనే హామీలు అమలు దిశగా వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. తాము హామీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ కడుపు మండుతోందని రేవంత్ ఎద్దేవా చేశారు. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కు పెద్ద మోదీనే అని కామెంట్ చేశారు. గుజరాత్ మోడల్లో అభివృద్ధి లేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ ను రాబోయే వర్షాకాలం వరకు మరమ్మతులు చేయకుండా వచ్చే వరదలకు కొట్టుకుపోయేలా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. బరాజ్ కొట్టుకుపోతే కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేయాలని పథకం వేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఇదే ఉద్దేశం కనపడుతున్నదని అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాలుక ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. నియోజకవర్గం అభివృద్ధిపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ తన తల్లి గురించి తన జన్మ గురించి నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వీటిని బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకులు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంగళవారం ఆయన ఒక వీడియోను విడుదల చేయడమే కాకుండా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ 6 గ్యారంటీలను ప్రకటించారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని, ఆ విశ్వసనీయత వైసీపీకి ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సాధ్యం కాని హామీలను చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారని విమర్శించారు. వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మార్పు 99% పూర్తయిందని, ఇప్పటికే నిర్ణయించిన మీదట వారే అభ్యర్థులని స్పష్టం చేశారు. 1-2 చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తనకు భద్రత కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఒకసారి కోరానని, మరోసారి విన్నవిస్తున్నాను అన్నారు. తనకు భద్రత కల్పించాలని న్యాయస్థానంలో కూడా పిటిషన్ దాఖలు చేసినట్లు దస్తగిరి తెలిపారు. జగన్ ప్రభుత్వం తనపై అక్రమంగా కిడ్నాప్ కేసు పెట్టి అరెస్టు చేసిందన్నారు. తనకు గార్డులు, గన్మెన్లు, ఎస్కార్టు ఉందని తెలిపారు. నిరంతరం వారు తనతో పాటే ఉంటారని, వారికి తెలియకుండా తానెలా కిడ్నాప్ చేస్తాను అని ప్రశ్నించారు. తన భద్రతా సిబ్బందిని బెదిరించి తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు తీసుకున్నారన్నారు. వీటన్నింటికీ జగన్మోహన్ రెడ్డే కారణం అన్నారు. వీటిపైన సిబిఐకి ఫిర్యాదు చేశానని, జగన్ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది అన్నారు. రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం 3వ విడత నిధులను బుధవారం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. 3వ విడతగా ఒక్కొక్కరికి మరో 2,000 రూపాయల చొప్పున 53.58 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 1,078.36 కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
ఇస్రో త్వరలో చేపట్టనున్న గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి పరిచయం చేశారు. తుంబాలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వ్యోమగాములుగా శిక్షణ పొందుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను పరిచయం చేశారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ఈ నలుగురు ప్రతినిధులని కొనియాడారు. వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 400కి పైగా సీట్లతో బీజేపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని అమిత్ షా అన్నారు. ఇక దేశ హితాన్ని కోరుకునే పార్టీని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీ అమ్మే వ్యక్తి కొడుకు కూడా దేశానికి ప్రధాని కాగల పార్టీని ఎంచుకోండని పిలుపునిచ్చారు. సత్తా సమ్మేళన్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ హయాంలో ఆ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయన్నారు. సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పుడు మేం 11, 12వ తరగతి విద్యార్థులకు వ్యాపార రంగంలోని మెలకువలు బోధిస్తున్నాం. అలాగే మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాం. ఇలా చేయడం వల్ల భవిష్యత్లో వారు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదుగుతారు అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమావేశంలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. తాము ఎలాంటి తప్పులు చేయనందుకే జనాలు మాకు అండగా నిలిచారని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మహిళల ప్రీమియర్ లీగ్ WPL లో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డిపై జరిమానా పడింది. లీగ్ 2వ సీజన్లో భాగంగా సోమవారం యూపీతో జరిగిన మ్యాచ్లో నిబంధనలు అతిక్రమించినందుకు గాను నిర్వాహకులు ఈ ఢిల్లీ పేసర్ మ్యాచ్ ఫీజులో 10% కోత విధించారు. ప్రత్యర్థి బ్యాటర్ను అవుట్ చేసిన అనంతరం అరుంధతి పరుష పదజాలం వినియోగించడంతో ఈ శిక్ష పడింది. ఈ నెల ఆరంభంలో మధ్యప్రాచ్యంలో వైమానిక దాడులకు టార్గెట్లను నిర్దిష్టంగా గుర్తించేందుకు అమెరికా AI సాయం తీసుకున్నట్టు ఈ రిపోర్ట్ పేర్కొంది. యుద్ధ పరిస్థితుల్లో AI వాడకాన్ని అమెరికా సైన్యం ప్రారంభించిందని తెలిపింది. వైమానిక దాడులకు లక్ష్యాలను గుర్తించేందుకు పెంటగాన్ కంప్యూటర్ విజన్ అల్గారిథమ్స్ ను రంగంలోకి దించాయని ఈ కథనం పేర్కొంది. మధ్యప్రాచ్యంలో ఈ నెల 2న నిర్వహించిన మిషన్లో AI అల్గారిథమ్స్ సాయంతోనే 85కి పైగా వైమానిక దాడులు చేపట్టినట్టు తెలిపింది. రక్షణ విభాగంలో ఆటోమేషన్ పెంచేందుకు 2017లో ఏర్పాటైన ప్రాజెక్టులో భాగంగా ఎయిర్ స్ట్రైక్స్ కు అవసరమైన అల్గారిథమ్స్ ను అభివృద్ధి చేసినట్టు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ టెక్నాలజీ అధికారి మోరే తెలిపారు. డ్రగ్ పెడలర్ అబ్బాస్ ను మేము అదుపులోకి తీసుకున్నామని, మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, డైరెక్టర్ క్రిష్ కూడా ఆ పార్టీలో పాల్గొన్నారని, తాను విచారణకు వస్తానని చెప్పారని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.